ఇంటర్వెల్ ముందు మీరు సీన్ చూస్తే లారీ మధ్యలో నాకు పోలీస్ ఆఫీసర్ ఒక డీల్ జరుగుతుంది. నువ్వు అన్న మాటలన్నీ మర్చిపోతా. నీకు చిన్న ఘాట్ కూడా పడకుండా తీసుకెళ్లి దింపేస్తా. నాకేమిస్తావు? ఇది పేరు మాట్లాడే టైం కాదు, నువ్వు బండి తీ. నాకు ఇదే సార్ టైం. బయట విల్లన్ మధ్యలో ఒక డీల్ జరుగుతుంది. డీల్ మాట్లాడనా? కావాలంటే ఓ పని చేద్దాం, నువ్వు 3 తలలు తీసుకో, నాకు 2 తలలు ఇచ్చాయి. ఇలాంటి సీన్ కన్స్ట్రక్షన్ అనేది చాలా అద్భుతం. అది ఇది మామూలు సినిమా కాదన్న నమ్మకం నాకు ఫస్ట్ డే నుంచి ఉంటుంది. బికాస్ అంత ఈజీ కాదు ఇలాంటి సీన్ రాయడం. కానీ ఒకటి, బండి తోలుకొచ్చాడే సంకలతోటి, ఆడు నాకు కావాలా, ఆడు తోలుకెళ్ళద్దు. ఒకసారి చూస్తే ఇది చాలదు, మళ్ళీ ఒకసారి చూడాలని చూసి ఇట్ వాస్ వెరీ క్రియేటివ్లీ సాటిస్ఫైయింగ్ అని చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు? చుట్టూ 20 మంది ఉన్నారా? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నా తెలియదు కదా సార్. రవితేజ గారు కాల్ చేశారు, ఇలాంటి సినిమా నేను కూడా చేస్తాను చూడు అన్నారు. తప్పకుండా చేయండి భయ అని చెప్పాను. నాకు చాలా ఇష్టం రవితేజ గారు. సీక్వెల్ అదేనండి. వీళ్ళందరూ అడిగారు మళ్ళీ నైట్ అని అడిగాను. నైట్ వద్దు, డే టైంలో చేద్దాం అన్నారు.